ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. ఈరోజు బుధవారం, చివరి బుధవారం తండ్రి సన్నిధిలో జరిగే ఆరాధనకు వచ్చాము. ఈరోజు బాప్తిజాల కార్యక్రమం కూడా ఉంది. ఇప్పుడే షాలోమన్న వాక్యం చెప్తున్నానండి, స్టార్ట్ చేశారు. ఇప్పుడు పాట పాడుతున్నారు. దేవుడు ఎవరికి కావాలి ప్రభు, ఎవరికి కావాలి యేసుతో జీవితం, త్వరగా లేచి నిలబడాలి. ఇదే టైం. దాటితే రేపు నీదో కాదో తెలియదు. రైట్, సిద్ధపడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసేయండి. ఈరోజు కూడా ప్రతి నెలలాగే బాప్తిజాల కోసం చాలామంది సిద్ధపడి వచ్చారండి. వారందరి కోసం చాలామంది ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. అలాగే బాప్తిజాలు తీసుకున్న వాళ్ళంతా కూడా సిద్ధపడి పైకి లేచి బాప్తిజాలు కోనేరు దగ్గరికి వెళ్తున్నారు. చాలామంది వచ్చారు ఈ బుధవారం కూడా. ప్రతి నెల కూడా చివరి బుధవారం రోజున బాప్తిజాలు ఇవ్వడం జరుగుతుందండి. స్త్రీలు ఒక పక్క, పురుషులు ఒక పక్క బాప్తిజానికి వెళ్తున్నారు. ఇప్పుడే ముగింపు ప్రార్థన అయిపోయింది. 12:30కే ఆరాధన అయిపోయింది. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల షాలోమన్న బాప్తిజాలు ఇవ్వడానికి వెళ్తున్నారు. ఇప్పుడు అశోక్ రాజ్ పాస్టర్ గారు ముగింపు ప్రార్థన చేస్తున్నారు. షాలోమన్న గారు ఇప్పుడే బాప్తిజాలు ఇవ్వడానికి వెళ్తున్నారు. పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఈ శరీరాన్ని జ్యోతులుగా ఈ లోకంలో వాడుకున్నామని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇంకా బాప్తిస్మాత అనేక మంది పొందుకొని ఆయన విడుదల పొందిన గొప్ప సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయండి అయ్యా. ప్రతి నెల జరుగుతున్న ఈ బాప్తిస్మాల కార్యక్రమాన్ని ఆశీర్వదించండి అయ్యా. వందల కొలదిగా, వేల కొలదిగా పరుగులు తీసుకుంటూ వచ్చి బాప్తిస్మం పొందేటట్లుగా బలమైన కార్యాలు కూడా జరిగించండి. నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వల్ల నిన్నమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత, సహాయ సహవాస సమాధానములు
సమూహిత మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడే జీవితంలో చేరుకున్నట్టు నడిపించును కాక. యేసు రక్తమే చేయి, ప్రభు యేసు రక్తమే చేయి, యేసు నామమున సంపూర్ణ జయం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా అందరం చేద్దాం హల్లెలూయా. ఈసారి బుధవారం ఆరాధనలో ఒక సహోదరి తన సాక్ష్యాన్ని పంచుకున్నారండి. అదేంటంటే బ్రెయిన్లో ట్యూమర్లు ఉన్నాయి, అది ఆపరేషన్ చేసినప్పటికీ కూడా తగ్గట్లేదని చెప్పి వైద్యులు చెప్పారు. అయితే ఆ విషయాన్ని దైవజనులకి అలాగే విశ్వాసులకి అందరికీ తెలియజేసినప్పుడు దైవజనులు, సంఘము, సేవకులు మొత్తం కూడా ప్రార్థన చేశారు పోయిన బుధవారం. ఈసారి బుధవారం అద్భుతంగా మళ్ళీ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఆ బ్రెయిన్లో ఉన్న ట్యూమర్లన్నింటినీ పరిశుద్ధ దేవుడు తొలగించాడు. దాన్ని బట్టి ఈరోజు తన సాక్ష్యాన్ని పంచుకున్నారు. అందుని బట్టి దేవుడికి మహిమ, ఘనత, ప్రభావం అండి. అయితే ఈ బుధవారం ఆరాధనలో కూడా ప్రతి నెల కూడా ఈ బుధవారం ఆరాధన చివరి బుధవారం రోజున జరిగే ఆరాధన అనంతరం బాప్తిజాలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా బాప్తిజాలకి సిద్ధపడాలి అనుకుంటే కనుక వారు ప్రతి నెల కూడా చివరి బుధవారం రోజున వచ్చి బాప్తిజాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంకా మీరు ఎవరైనా రక్షణ తీసుకోకపోతే రక్షణ తీసుకోండి. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అండి. బాప్తిజాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయొద్దు. చాలామంది ఈ నెల కూడా వచ్చి బాప్తిజాలు తీసుకున్నారు. ఇంకా ఇప్పుడు బాప్తిజాలు అయిపోయినాయండి. బాప్తిజాలు తీసుకున్న వాళ్ళంతా ఇప్పుడు వస్తున్నారు. బాప్తిజాలు ఆ చివరిలో ఇస్తారు. వీళ్ళంతా కూడా బాప్తిజాలకు సిద్ధపడి బాప్తిజాలు తీసుకున్న వాళ్ళండి. యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిజం తీసుకున్నారు యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఆమేన్.